నేను పాదయాత్రలో కూడా చెప్పాను, నాకు కాలేజ్ లైఫ్ ఉండేది ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతాను. ఇప్పుడున్న విద్యార్థులందరినీ తెలియజేయాల్సిన ఒక విషయం, కాలేజీలో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి. 2019 నుంచి 24 వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, అది చదువు వదిలేదండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. నేను ఎదుర్కొన్న కష్టాలు ఈ విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పడం ఏంటంటే, అది నేను మిత్రులు చెప్పి సమస్యలు అందరూ పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. రఘురాజ్ గారి గురించి చెప్పలేదు, ఉండి నియోజకవర్గం గురించి చెప్తే గురువు గారు మంచిది. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు, నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకున్నానంటే, తెలుగుదేశం పార్టీ